షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలు రావడానికి కానీ లేకపోతే పెట్టుబడి పెట్టే వ్యక్తులని తిరిగి పంపించడానికి కానీ ఒక వ్యూహాత్మ చేస్తున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. అందుకు బాధ్యత గల వ్యక్తిగా మేము కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ, నిన్ననే గుడివాడ ఇన్సిడెంట్ మనం చూసాం. గుడివాడలో జరిగే కుట్రల్లో భాగంగా మన వీడియోస్ కూడా కొంతమంది ఆ పేరుని నాని ఓపెన్గా కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ అయ్యాయి. లోకేష్ బాబు గారి దృష్టిలో లోకేష్ బాబు గారిని కూడా ఇన్వాల్వ్ చేయండి, ఆయన ద్వారా మన కళ్ళ జరిగినట్లుగా ప్రసారం చేయండి, లేకపోతే అక్కడ అధినాయకుడు రంగంలో దిగి తప్ప ఈ కార్యక్రమాలు రాదు, లేకపోతే నైట్ టైము కార్యక్రమాలు చేయండి అని రకరకాలుగా ఇన్సిడెంట్లు చూస్తుంటే మనకి గుర్తొస్తుంది ఒకటి. 5 ఏళ్ళు రాక్షస పాలన చేశారు. ఆ రాక్షస పాలనని, ఆ రాక్షసత్వాన్ని ఇంకా వీళ్ళు బయటకు వచ్చి విడిచిపెట్టలేదు. ఆ మైండ్ని, ఆలోచన సరళి, ఒక మానవత్వం లేదు, ఒక మంచి ఆలోచన లేవు. ఈ రాష్ట్రం కోసం మనం ఏం చేయాలని ఒక ఆలోచన కూడా, కనీసం ఒక మంచి సలహాలు చూసిద్దామని ఆలోచన లేకుండా ఇలా మాట్లాడుతున్న తీరు చూస్తే బాధాకరంగా వస్తుంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చేస్తున్న ప్రయత్నానికి ప్రజలందరూ మద్దతు ఇచ్చి గౌరవించారు, ఆ రకంగా పనిచేస్తున్నారు. ఇప్పటికైనా వాళ్ళు విరమించుకోవాలి. కొన్ని విషయాలు ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారు, అసహించుకుంటున్నారు మీరు చేస్తున్న యాక్టివిటీస్ని చూసి. మొత్తం అంతా కూడా రాజకీయం, నిరంతరం రాజకీయంలో ఏదో ఒక ఇన్సిడెంట్ తీసుకొని రాజకీయంలో మలుచుకోవాలని, కానీ మనిషి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రైతు పండించిన పంటని నేలపాలు చేస్తున్నారు. అలాగే మా రాష్ట్ర సంబంధించిన పరువు ప్రతిష్టలు కూడా భంగం కలిగించే విధంగా చేస్తున్న చర్యలు కూడా ఇది ప్రజలు చూస్తున్నారు. అందుకే ఈ రాష్ట్ర పౌరుడిగా, బాధ్యత గల వ్యక్తిగా నేను ఒక మాట చెప్తున్నాను. ఈ రాష్ట్రాన్ని భావితరాలకు అందిస్తున్న సంపదను కానీ, భావితరాలకు అందిస్తున్న నాయకత్వాన్ని కానీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు గారు కానీ, రాష్ట్ర బీజేపీ కేడర్ కానీ, నాయకత్వం కానీ అందరూ కూడా అక్కడ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు సహాయ సహకారాలతో ఇక్కడ నడుస్తున్న పరిపాలనని మీరు కూడా ఒక ఆంధ్రులుగా మీరు కూడా సహాయ సహకారాలు అందించాలి తప్ప రాష్ట్ర ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా ఈ రకంగా చేస్తే ప్రజలు మీకు ఇంకా క్షమించరు. మన ఎన్నికల్లో చూపించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఓటర్ కూడా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని వచ్చి వారు ప్రశాంతంగా నిశ్శబ్దతతో ఓటు రూపంలో మీకు విషయం చెప్పారు. అయినా సరే మీరు కూడా ఇంకా మార్పు రాకుండా ఇట్లా చేయడం అనేది దురదృష్టంగా భావించుకుంటూ, ఖచ్చితంగా మా వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభుత్వంపై విమర్శలు చేయమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.